హాయ్ అండి. అందరికీ నమస్కారం. కావ్య మరియు రాజు అయితే కాఫీ తాగుతూ ఉంటారు. కావ్య అయితే కాఫీ చాలా బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే అవును చాలా బాగుంది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. సరదాగా అలా కావ్య, రాజు అయితే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ కావ్య మరియు రాజ్‌ని చూసిన యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళింతింత దగ్గరవుతున్నారు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రాజ్ అయితే సరే మరి నేను వెళ్తాను అని చెప్పి రాజు కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. రాజ్‌కి బాయ్ చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్‌గా కావ్యకి అయితే యామిని ఎదురవుతుంది. చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే యామిని అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. నా బావతో నీకేం పని? మా బావతో ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు కలుస్తున్నావు నువ్వు? అని చెప్పి కావ్యకైతే అడుగుతూ ఉంటుంది యామిని. మీ బావనా? నీకెలా బావ అయ్యాడు? అసలు మీ బావ కాదు. రాజ్ నా భర్త. అందుకే మాట్లాడుతున్నాను. అందుకే కలుస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న యామిని అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి కావ్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. నా భర్త గతాన్ని మర్చిపోయాడు. జ్ఞాపకాలను నేను గుర్తు తెచ్చి నా భర్తని మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్తాను నేను. ఇంకా తన మనసులో నేనే ఉన్నాను అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న యామిని అయితే అవునా నువ్వున్నావా మనసులో? సరే చూద్దాం రాజ్ పక్కన ఎవరుంటారో, రాజుకు భార్యగా ఎవరు ఉంటారో ఫ్యూచర్‌లో ముందు ముందు చూద్దాం అని చెప్పి యామిని, కావ్య అయితే ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.